యేసుక్రీస్తు ప్రభువారు చెబుతారు, ఒక సవాల్ ఇసురుతారనమాట జనానికి, అక్కడ ఉన్న ప్రజలకి. ఆయన జీవితంలో 33.5 సంవత్సరాలు అన్ని సవాళ్ళే యేసుక్రీస్తు ప్రభువారికి, అన్ని సవాళ్ళే. ఒకటి ఎదుటున్న వాళ్ళు ఇచ్చేదానికి చెప్పేదానికి యేసుక్రీస్తు ప్రభువారు అన్ని సవాళ్ళే ఇసిరారనమాట. సవాలుగా చెప్పారు అన్నీ కూడా. ఎందుకనంటే ఆయన నీతిమంతుడు. ఎన్ని సవాళ్ళు ఇసిరారండి యేసుక్రీస్తు ప్రభువారు? ఆయన గుర్తున్నాయండి. మత్తాయి, మార్కు, లోక, యోహాను సువార్తలు చదివితే ఆయన మాట్లాడిన విషయాలు, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయాలు. అంటే ఒక వ్యక్తి సవాలు ఇసిరాలి అని అంటే, అరే పలానా వ్యక్తి సవాలు ఇసిరిండు అని చెబుతున్నారంటే ఆ వ్యక్తి చెప్పిండు కాబట్టి చెబుతున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సవాల్ చెప్పారు, సవాల్ ఇసిరారు. అంటే సవాల్ అనగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే, అందులో ఒక 2 విషయాలు ఏంటంటే, ఒకటి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? సవాలేనా? తప్పులు చేసిన వాళ్ళు అయితే, పాపం ఉండేవాళ్ళు అయితే చెబుతారు ఆ విషయం? చెప్పరు. తర్వాత, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల దీన్నే లేపుతానన్నాడు. ఏంటి, 40 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని 3 రోజులలో లేపుతువా? అంటే ఆయన చెప్పిన విషయం ఏంటి? శరీర సంబంధమైన విషయం కాదు, ఆత్మ సంబంధమైన విషయం. నేను మరలా తిరిగి 3వ దినాన నేను లేస్తానని చెప్పారు. ఆ విషయం అర్థం అవ్వాల. ప్రతి ఒక్కటి కూడా యేసుక్రీస్తు ప్రభువారు సవాలుగా చేశారు. ఏది చేసినా. యోహాను గారి సువార్త 2వ అధ్యాయం చదివితే అక్కడ సందర్భం ఉంటుందండి. ఆయన చేసిన విషయం, ఆయన చేసిన, మీకు ఆల్రెడీ పాఠం పేరు చెప్పానుగా, ఈ ఒక్క విషయం చెప్పి పాఠంలోకి వెళ్ళిపోతా. పాఠం పేరు చెప్పకపోతే ఇవన్నీ చెప్పాలి. పాఠం పేరు చెప్పాను కాబట్టి పాఠంలోకి వెళ్ళిపోతాం. అక్కడ అధ్యాయం మొత్తం కూడా యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ళను ద్రాక్షరసంగా మార్చటం, ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందు ఎవరు ఆయన చేసిన అద్భుతానికి ఎవరు ముందు విశ్వాసం ఉంచారంటే, ఆ అధ్యాయంలో చదివితే శిష్యులు. ఎవరు నమ్మారంటే? శిష్యులు నమ్మారు. ముందు శిష్యులు ఆయన పట్ల విశ్వాసం ఉంచారు. తర్వాత అక్కడ ఉన్న వారందరూ కూడా ఆయన పట్ల విశ్వాసం ఉంచారు.